హై వాస్ మనం ఒక సినిమా చూసేటప్పుడు థియేటర్లో క్లాప్స్ ఓకే అంటే ఒక మనలో ఉన్న ఎమోషన్ ఫీలింగ్ అంతా బయటకు వచ్చేలాగా క్లాప్స్ కొడుతూ ఉంటామండి. నేనైతే మరి మీరు దేనికి క్లాప్స్ కొడతారని మీరు అడగొచ్చింది. ఆ డౌట్ మీకు ఆటోమేటిక్గా వస్తుందని నాకు అర్థమైంది. నేనైతే మంచి అదేనండి రామలక్ష్మణ్ బ్రదర్స్ ఉంటారు కదండి, మంచి స్టంట్స్ నా ఫైట్ సీన్స్కి ఖచ్చితంగా చిన్నపిల్లలు తీసుకెళ్ళి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి. ఆ పక్కన నేను కూడా ఆహాహా నవ్వుతూ ఉంటాను. అంటే నాకు ఫైట్ సీన్స్ అంటే చాలా ఇష్టం. హింసకి నేను ప్రోత్సహించనండి, కానీ ఫైట్ అంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అన్నదానికి అది డైరెక్షన్ ఫైట్ సీన్స్ ఎలాగా అంటే క్రియేటివిటీగా ఎలా చేస్తున్నారు అందరికి నేనైతే అండి. అండ్ చాలామంది పీపుల్ ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. నా ఎమోషన్ని నేను బయటకు చెప్పానండి. అండ్ మనం ఏ రోజన్నా ఒక టిఫిన్ అన్నా భోజనం అన్నా చేసేటప్పుడు మనకు నచ్చిన కర్రీ నచ్చినట్టుగా మనం భోజనం తీసుకోవాలనుకుంటామండి. ఇష్టం లేనిది నచ్చింది ఏది తీసుకోము. ఈ కాకరకాయలు మిద్దిపైన తీసుకొచ్చిన ప్యూర్ ఆర్గానిక్ కాకరకాయలు అండి, బాగా ఒగరుగా ఉంటాయి. నాకు ఒగరుగా ఉండడం అంటే చాలా ఇష్టం. అలా అని నేను ఈగోగా ఉండనండి, పొగరేమీ లేదు, మంచిగా నేను చాలా మంచిగా ఉంటానండి. అండ్ థియేటర్లో క్లాప్స్ కొట్టడం కాదండి, ఓ లవ్ సాంగ్ వచ్చినప్పుడు, లవ్ ఫీల్ ఉన్న సాంగ్ వచ్చినప్పుడు ఇలా ఎమోషనల్ రైజ్ అవుతుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా గుడ్ క్వాలిటీస్ మంచి వాల్యూస్ ఉన్న ఒక ఐటమ్ని అయితే ఎంచుకోవాలని చూస్తారండి. అదేనండి నిజంగా లవ్ చేసిన వారు కొంతమందికి ఆటగా ఉంటుంది, కొంతమందికి ప్రాణాపాయంగా ఉంటుందండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.